ఈరోజు మీ ముందుకి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసాను. ఆ టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూసుంటే కనుక నేను కొత్తగా పెళ్ళయి అత్తరింటికి వచ్చిన అమ్మాయి ఎలా ఉండాలో చెప్పాను. అలాగే అటు పుట్టినింటికి ఇటు మెట్టినింటికి 2 ఫ్యామిలీస్కి అర్థమయ్యేలా చెప్పుకునే సిచ్యువేషన్ ఒక అమ్మాయికి ఉండాలి, అది ఎలాగో కూడా చెప్పాను. అండ్ ఈరోజు మాత్రం ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్స్ గురించే చెప్పాలనుకుంటున్నాను. సో వైఫ్ అండ్ హస్బెండ్స్ అంటే ఎలా ఉండాలి, ఏం చేస్తే వాళ్ళిద్దరు కలిసి ఉంటారు, వాళ్ళు లైఫ్ లాంగ్ సంతోషంగా ఉంటారు అనేది చెప్పబోతున్నాను. కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్స్ వాళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండాలి, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి, వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. సో అప్పుడే ఆ ఫ్యామిలీ లైఫ్ లాంగ్ సంతోషంగా ఉంటుంది, ప్రేమానురాగాలతో నిండి ఉంటుంది. సో అలా ఉండాలంటే ఏం చేయాలనేది నేను చెప్పబోతున్నాను. ఒక ఇద్దరు భార్యాభర్తలు లైఫ్ లాంగ్ కలిసి ఉండాలంటే వాళ్ళు ఏం చేసినా సరే ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉండాలి, ప్రేమ ఉండాలి, నమ్మకం ఉండాలి ఒకరి మీద ఒకరు. అలాగే వాళ్ళు ఏం పని చేసినా, ఇప్పుడు భర్త వచ్చి భార్యకి చెప్పినా, భార్య వచ్చి భర్తకి చెప్పినా, వాళ్ళిద్దరి మధ్యలో ఓకే నువ్వు ఈ పని చేసావంటే ఏదో ఒక సిచ్యువేషన్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకొని తనని అర్థం చేసుకునేలా ఉండాలి, అదే అండర్స్టాండింగ్. సో అలా అండర్స్టాండింగ్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. కాబట్టి వాళ్ళిద్దరి అండర్స్టాండింగ్ మధ్య ఏ సిచ్యువేషన్స్, ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా వాళ్ళిద్దరి అండర్స్టాండింగ్ అలాగే ఉండాలి, ప్రేమ అలాగే ఉండాలి, నమ్మకం అలాగే ఉండాలి. ఒకవేళ ఆ నమ్మకం అనేది చిన్నది కోల్పోయినా సరే, అలాగే వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోయినా సరే, ఆ ఫ్యామిలీ అనేది అల్లకొల్లాలమైపోతుంది. చిక్కుల్లో పడిపోయిన ముళ్ళకంపుల్లో పడితే తీసుకోవడానికి ఎంత కష్టం ఉంటుందో అంత చిక్కుల్లో పడిపోతుంది. అలాగే వాళ్ళ పిల్లలు కూడా చాలా సఫర్ అవుతారు ఆ వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య. వాళ్ళు చివరికి గొడవ పడి ఎంత చేసి మధ్య చాలా రోజుల్లో వైఫ్ అండ్ హస్బెండ్స్ గొడవ పడి మీరు చూసుకున్నట్టయితే సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటున్నారు. అలాగే డివోర్స్ తీసుకొని ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోతున్నారు. వాళ్ళిద్దరు సపరేట్ అయిపోయి వాళ్ళిద్దరు బాగుంటారు. అటు తన లైఫ్ తను చూసుకుంటుంది, ఇటు తన లైఫ్ తను చూసుకుంటాడు. కానీ వాళ్ళిద్దరికి పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. అటు తల్లి ప్రేమ దొరక, ఇటు తండ్రి ప్రేమ దొరక, వాళ్ళిద్దరిని ఎవరు చూసుకోవాలి, ఏం చేయాలనేది. సో పిల్లలు సర్వనాశనం అయిపోతారు, వాళ్ళ లైఫే వేస్ట్ అయిపోతుంది. మీ మూలంగా మీ పిల్లల బతుకు నాశనం అవ్వడం ఎవరికైనా ఇష్టం ఉండదు. సో మీ పిల్లల బతుకు నాశనం అవ్వకుండా చూడండి. అలాగే మీరిద్దరూ ఎంత పెద్ద గొడవ వచ్చినా సరే, ఎంత చిన్న గొడవ వచ్చినా సరే దాన్ని అండర్స్టాండ్ చేసుకొని ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకొని అది సాల్వ్ అయ్యేలా చూసుకొని ఎప్పుడు లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. సో ఎవరికైనా సరే గొడవలు ఉంటే వాటిని పెంచి పెద్ద చేసుకొని పెద్ద ఇష్యూగా మార్చుకోకుండా వాటిని కూర్చొని మాట్లాడి సాల్వ్ చేసుకొని, అలాగే మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుండేలా చక్కదిద్దుకోవాలని కోరుకుంటున్నాను. చూసారు కదా నేను మాట్లాడిన టాపిక్ ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. TFCC ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్.